महाजनाधिपतये नमः। श्रीगुरुभ्यो नमः। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अजजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पाद शङ्करं लोकशङ्करं। विश्वेशं माधवण्डुण्डिं दण्डपाणिं च भैरवं वन्दे काशीं गुहां गङ्गां भवानीं मणिजन्निकां। पीष्टदन्तमहाराज कल्पान्तधानोपम भैरवाय नमस्तुभ्यम् अनुज्ञां दातुमर्हसि। अन्नपूर्णे सदापूर्णे शङ्करप्राणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यर्थं भिक्षां देहि च पार्वती। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं శ్రీరామదూతం శిరసా నమామి. దుర్యోధనుడు తన తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రుడికి తనకి పాండవుల యొక్క సంపదని ఐశ్వర్యాన్ని చూసిన తరువాత అసహనం ఎందుకు కలుగుతున్నది అనే విషయం చెప్తున్నాడు. అక్కడ ధర్మరాజు యొక్క రాజసూయాగంలో ఆర్యులైనటువంటి వారు, సత్యసంధులైనటువంటి వారు, మహావ్రతపరాయణులైనటువంటి వారు, పండితులు, వక్తలు, వేదోక్తమైనటువంటి అవబృత స్నానాలతో పునీతులైనటువంటి వారు, ధృతిమంతులు, లజ్జాశీలులు, ధర్మాత్ములు, కీర్తిపరులు, మూర్ధాభిషిక్తులు అయినటువంటి ఇన్ని విశేషమైనటువంటి గుణాలు ఉన్నటువంటి రాజులందరూ కూడా యుధిష్ఠిరుని సేవించారు. వాళ్ళు దక్షిణ ఇవ్వడం కోసం ఆవులను తీసుకువచ్చారు. ఆ తెచ్చినటువంటి ఆవులు అరణ్యాల్లో పెరిగినటువంటి ఆవులు. ఎన్ని ఉన్నాయి అటువంటి ఆవులు అంటే కొన్ని వేల సంఖ్యలో ఆవులన్నీ ఉన్నాయి, చూశాను అన్నాడు. ఆ ఆవుల యొక్క పాలు తీయడం కోసం కంచు పాత్రలు కూడా ఏర్పాటు చేశారు. ఈ రాజులందరూ కూడా వచ్చినటువంటి వారు యుధిష్ఠిరుడు అయినటువంటి ధర్మరాజుకి అభిషేకం చేయడం కోసం సత్కారపూర్వకంగా చిన్న చిన్న పాత్రలు, పెద్ద పెద్ద పాత్రలు పట్టుకొచ్చారు. బాహ్లీకుడు బంగారంతో అలంకరింపబడినటువంటి ఒక రథాన్ని తీసుకొచ్చాడు ఈ అభిషేకం కోసం. సుదక్షిణుడు ఆ రథానికి కాంబోజ దేశానికి చెందినటువంటి తెల్లని గుర్రాలను తీసుకువచ్చాడు. సునీతుడు అనేటువంటి వాడు చాలా ప్రేమతో అనుకర్షణ తీసుకొచ్చాడు. అనుకర్ష అంటే ఈ రథాన్ని కిందకి దించడానికి ఉపయోగించేటువంటి కర్ర తెచ్చి దాన్ని తగిలించాడు. ఈ చేదిరాజు కవచాన్ని ఇచ్చాడు, మగధరాజు హారాలు ఇచ్చాడు, శిరస్త్రాణం ఇచ్చాడు. వసుదానుడైనటువంటి మహార్దరుద్రుడు 60 ఏళ్ళ వయస్సు ఉన్నటువంటి ఒక ఏనుగునిచ్చాడు. మత్స్యరాజు బంగారంతో ధనంతో నిండినటువంటి శకటాలు తీసుకువచ్చాడు. ఏకలవ్యుడు పాదుకలు తీసుకువచ్చాడు. అవంతిరాజు అభిషేకం కోసం వివిధ రకాలైన జలాలన్నీ తీసుకొచ్చాడు. చేటితానుడు అంబుల పొదిని తీసుకొచ్చాడు. కాశీరాజు ధనుస్సునిచ్చాడు. శల్యుడు మంచి పీడున్నటువంటి కత్తినిచ్చాడు. ఉట్టికి కట్టినటువంటి ఒక బంగారు కలశాన్ని కూడా ఇచ్చాడు. ఇక ధౌమ్యుడు, వ్యాసుల వారు, వారిద్దరూ నారదుల వారిని, అసితుడిని, దేవలుణ్ణి వీళ్ళ ముగ్గురిని ముందు పెట్టుకొని
యుధిష్ఠిరుడికి అభిషేకం చేశారు. అంటే ఎవరెవరు చేశారు యుధిష్ఠిరుడికి రాజసూయాగంలో అభిషేకం అంటే? నారద మహర్షి, అసితుడు, దేవలుడు, వీరి ముగ్గురితో కలిసి ధౌమ్యుడు, వ్యాస మహర్షి వారు చేశారు. పరశురాముడితో సహా వేద పారంగతులైనటువంటి మహర్షులందరూ కూడా చాలా ప్రీతితోటి యుధిష్ఠిరుడికి అభిషేకం చేశారు. స్వర్గంలో దేవేంద్రుడికి అభిషేకం చేయడానికి వచ్చేటువంటి సప్తర్షుల్లాగా ఇక్కడ ద్విజులందరూ కూడా ధర్మరాజుకి వేదమంత్రాలతో అభిషేకం చేశారు. సాత్యకి క్షత్రాన్ని పట్టుకున్నాడు. భీమసేనుడు, ధనంజయుడు వ్యజనాలు పట్టుకున్నారు. నకుల సహదేవులిద్దరూ కూడా తెల్లని చామరాలని పట్టుకున్నారు. గతంలో ఇంద్రుడికి వరుణదేవాత్మకమైనటువంటి శంఖాన్ని సముద్రుడు ఇవాళ యుధిష్ఠిరుడికి కానుకగా పంపాడు. విశ్వకర్మ 1000 బంగారు నాణ్యాలతో ఉట్టిలో ఉంచేటువంటి ఒక కలశాన్ని నిర్మించి ఇచ్చాడు. అందులో సముద్ర జలాన్ని శ్రీకృష్ణ స్వామివారు శంఖంతో తీసుకొని యుధిష్ఠిరుడికి అభిషేకం చేశారు. అది చూసిన వెంటనే నా మనసు పూర్తిగా భగ్నమైపోయింది అంటాడు దుర్యోధనుడు. ఇక లోకులందరూ కూడా ఈ జలం తేవడం కోసం పూర్వ సముద్రం నుంచి పశ్చిమ సముద్రం దాకా వెళ్తున్నారు. దక్షిణ దిక్కుకు కూడా వెళ్ళారు. ఉత్తర దిక్కుకి పక్షులు మాత్రమే వెళ్ళజలవు. అటువంటి ఉత్తర దిక్కుకు కూడా వెళ్ళారు అక్కడ ఉన్నటువంటి జలాల్ని తీసుకురావడం కోసం. ఈ అభిషేకం జరుగుతున్న సమయంలో వందల కొద్దీ శంఖాలన్నీ కూడా మురుగాయి. అలా ఎప్పుడైతే శంఖాలు ధ్వని చేస్తున్నాయో ఆ ధ్వని విన్నటువంటి దుర్యోధనుడికి రోమాలు నిక్కపొడుచుకున్నాయి. ఇక్కడ ఆ శంఖాల ధ్వనికే అల్పులైనటువంటి అల్పమైనటువంటి తేజస్సుతో ఉన్నటువంటి రాజులందరూ కూడా నేల మీద పడిపోయారు. కేవలము దుష్టజుమ్నుడు, పంచపాండవులు, సాత్యకి, శ్రీకృష్ణస్వామి వీరు మాత్రమే ధైర్యంగా ఉన్నారు అన్నాడు. ఎందుకంటే వీరందరూ కూడా వీర్య సంపన్నులు, అదేగాక ఎప్పుడు అన్యోన్యంగా ఒక ప్రియంగా మసలేటువంటి వారు. ఎవరైతే రాజులు మూర్ఛపడిపోయారో ఆ రాజులందరినీ చూసిన వాళ్ళు కూడా హేళన చేస్తూ నవ్వుతూ కనిపించారు. ఆ తర్వాత అర్జునుడు బంగారు కొమ్ములు ఉన్నటువంటి 500 ఎడ్లని ఈ ద్విజ శ్రేష్ఠులందరికీ దానం చేశాడు. రంతిదేవుడు, నాభాగుడు, మాంధాత, మనువు, వేణుని కుమారుడైనటువంటి పృథు మహారాజు మనకి భాగవతంలో వస్తుంది అతని కథ. భగీరథుడు, యయాతి, నహుషుడు కూడా యుధిష్ఠిరుడు లాగా మహాసామర్థులు కారు కదా. అత్యధికమైనటువంటి సంపదతో కూడినటువంటి ఈ ధర్మరాజు ఈ రాజసూయ యాగం చేసి హరిశ్చంద్రుడిలాగా చక్రవర్తి అయ్యాడు. గతంలో మనం చెప్పుకున్నాం హరిశ్చంద్రుడి యొక్క గొప్పతనం ఏమిటి అని. నారదుల వారిని ధర్మరాజు అడగడము, దానికి నారదుల వారు చెప్పడము మనం చెప్పుకున్నాం. అందువల్ల హరిశ్చంద్రుడికి ఎంత కీర్తి ఉన్నదో, ఎంత సంపద ఉన్నదో అంతటి కీర్తి, అంతటి సంపద కలిగి ఉన్నటువంటి ఈ యుధిష్ఠిరుడిని చూస్తే నాడు జీవించాలని ఆశ లేదు. ఈ జీవించుండడం వల్ల ఏమీ ప్రయోజనం లేదని నేను అనుకుంటున్నాను అన్నాడు. అని ఇప్పుడు విధాతని విమర్శిస్తున్నాడు దుర్యోధనుడు. ఈ విధాత ఒక అంధుడిలాగా అస్తవ్యస్తంగా సంఘటించేడినంతా కూడా కాలాన్ని. చిన్న చిన్న వాళ్ళందరూ కూడా వృద్ధి పొందుతున్నారు, పెద్దవాళ్ళందరూ క్షీణిస్తున్నారు అన్నాడు. ఈ రకంగా దుర్యోధనుడు తన మనసులో ఉన్నటువంటి అసహనానికి కారణాన్ని చెప్పాడు. స్వస్తి.